హిదాయత్ అలీ ఖాన్, నంద్యాల జిల్లా శ్రీశైలం కాన్స్టిట్యున్సీ మనది. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ ఉపాధ్యక్షుని మేడం. కూటమి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పరిపాలన అనేది ఎలా అనిపించిందండి? బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది మేడం. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు దాదాపు మన రాష్ట్రం ఒక 50 ఏళ్ళు వెనక్కిపోయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండగా మంచి పరిపాలన చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ఉన్నారు. కానీ ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం పూర్తి సర్వనాశనం కావడము మళ్ళీ ఆంధ్ర ప్రజలు గుర్తించి తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందే ఉద్దేశంతో మొత్తంగా వన్ సైడ్గా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని బలపరచడము. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు అవుతూ ఉంది. అన్ని రంగాల్లో పోలవరం అయితేనేమి, అమరావతి క్యాపిటల్ సిటీ అయితేనేమి, సంక్షేమ పథకాలని, రాష్ట్రంలో అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు కానీ అన్నీ ఈరోజు ఈ 6 నెలల లోపలనే దాదాపు 70% పనులు పూర్తి కావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వంతో చాలా సంతృప్తిగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను మేడం. ఈ 150 రోజుల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి చూశారు మేడం? ఏదైతే సూపర్ 6 అనే పథకాలు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాలు అన్నీ ఈరోజు ప్రజలకు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంగా అయినా, మామూలుగా అగ్రికల్చర్గా అయినా, ఏ రంగంలో అయినా ప్రతి ఒక్క రంగంలో, అలాగే విద్యాశాఖ తీసుకున్న తర్వాత ఏ పథకాలు చూసినా సూపర్ సక్సెస్ కావడము ప్రజలు ఈరోజు. అలాగే ఏదైతే మనం అనుకున్నాము, ప్రభుత్వం అయితే రాష్ట్రము అప్పుల బాటన పడింది, మళ్ళీ దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత అభివృద్ధి జరుగుతుందని ఆ రోజు రాష్ట్ర ప్రజలు. కానీ ప్రభుత్వం ఏర్పడిన 150 రోజుల్లోనే అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడవడం అనేది చాలా ఇది, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేడం. అంటే జగన్ వచ్చేసి బాబు గారు కనీసం సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నారా అంటున్నాడు కదా. మీరు ఈరోజు జగన్ గారికి ఒకటి మేము చెప్తున్నాం. సూపర్ 6లో మొట్టమొదటి ఏం చెప్పారు మేడం? అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. తర్వాత ల్యాండ్ సీలింగ్ చట్టం అది క్యాన్సిల్ చేశారు. తర్వాత నిరుద్యోగులకు మెగా డిఎస్సి అని చెప్పారు, అది ఇడిచాము. ఇంకా మహిళలకు దీపం 2 అని ఇడిచాము. ఇంకా ఏముండే మేడం? కేవలం ఇప్పుడు ఉన్నది అమ్మఒడి పథకం ఒకటి ఉంది. పెన్షన్లు చెప్పాం, పెన్షన్లు ఎక్కించాం. అమ్మఒడి పథకం కూడా త్వరలో వచ్చే నెలలోనే మన బాబు గారు అమలు చేస్తున్నాం. ఇంకా సూపర్ 6 పథకాలు అన్నీ అమలైనప్పుడు జగన్ ఏ ముఖం చూసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాడు మేడం? మరి రోజా కూడా అంటుంది కదా, హోమ్ మినిస్టర్గా అసలు అనిత పనికిరాదు అని చెప్పేసి అని. రోజాకు దమ్ముంటే ఈరోజు ప్రజల్లోకి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఎక్కడో మద్రాసులో ఉండి పవన్ కళ్యాణ్ రమ్మను, బాలకృష్ణకి రమ్మను, చంద్రబాబు రమ్మను అంటుంది. అవసరమా? ఆమె దగ్గరికి పోవాల్సిన అవసరం ఉందా మన నాయకులకు? ఆమెకు రమ్మను ఈరోజు ప్రజల్లోకి. ఆమెకు అన్ని రకాలుగా అభివృద్ధి కానీ, ఆమెకు ఏం కోరికలు అన్ని కోరికలు తీస్తారని ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం. ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి? మేడం, ఈ ప్రభుత్వం 6 నెలల లోపునే చెప్పిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. రాబో కాలంలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సాయం ద్వారా రాష్ట్రం పోలవరం కానీ, అమరావతి క్యాపిటల్ సిటీ కానీ అన్నీ అభివృద్ధి జరిగి తప్పకుండా ఈ 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పోతుందని ఈరోజు మేము ఘంటాపథంగా చెప్తా ఉన్నాం మేడం.